నేటి ముఖ్యాంశాలు. ఆర్యవైశ్య సమాజ ఆధ్వర్యంలో ప్రారంభమైన నిత్య అగ్నిహోత్రం పాల్గొన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరులో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమ్మెకు మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, బీజేపీ పట్టణాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ డిమాండ్. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన రమేష్ మహారాజ్, శ్రీరామ్ రెడ్డి తదితరులు. కోర్టు ఆదేశాలతోనే సర్వే నంబర్ 3లోని భవనాన్ని కూర్చివేసిన మున్సిపల్ అధికారులు. పాత మున్సిపల్ భవనంలో ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్న ప్రజలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రావణ మాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య సమాజంలో నిత్య అగ్నిహోత్రం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొని హోమం మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణ మాసం సకల శుభాలకు నెలవు అని అన్నారు. నిత్య అగ్నిహోత్రాన్ని ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రతినిధులు శివప్రకాష్, మోహన్ కుమార్, సంతోష్ కుమార్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మా శుభకామనలు, మా శుభాశీస్సులు ఈ అనంత కృపచే మా యొక్క ఆశీర్వాదము సఫలమగుగాక. ఓ సత్యాః సంతు యజమానస్య కామాః. ఓ సఫలా సంతు యజమానస్య కామాః. ఓ శుభా సంతు యజమానస్య కామాః. ఓ సౌభాగ్యమస్తు శుభభవతు. ఓ స్వస్తి స్వస్తి స్వస్తి. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవభృత్యుజం ఓంకారం రత్నదాతం. ఓం స్వస్తి పంచామరుచైవ సూర్యాచంద్రమసావివ ఉదగ్రవగ్రహజానతా సంగమేమణి. ఓం అగ్నేయ సుపదారాయ తస్మాన్ విశ్వాని దేవో వైనాని విద్వాన్ నియోధ్యస్మజ్జూరాణ వేదో భూయిష్టాంతేన బహుద్ధిం విధేమ. ఓం స్వస్తి నో వృద్ధశ్రవాణ స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः వేదమంత్రాలు అభ్యాసం చేయండి, యూట్యూబ్ లో దొరుకుతాయి. ఇది శాంతి పాడండి. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేవి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం ప్రారంభం కార్యక్రమంలో భాగంగా మనకి ఆవేశంలో యాగ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అది ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు లోకశాంతి కోసం, లోక కళ్యాణం కోసం, అదేవిధంగా అందరి కోసం ఈ ఆర్య సమాజంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యాగ కార్యక్రమాలు, అదేవిధంగా మన హిందుత్వాన్ని ఇంకా
ప్రజల్లోకి తీసుకెళ్తూ మన చిన్నపిల్లలకు కూడా అందరికీ తెలియజేస్తూ మరి మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి నేను ప్రజలందరి తరఫున మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ నెల రోజుల కార్యక్రమం అంతా కూడా అంతా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా భగవంతుని దీవెనలు మనందరిపైన తాండూరు ప్రాంత ప్రజలందరిపైన ఉండాలని, తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణం మంచిగా ఉండి వర్షాలు బాగుపడి పంటలు మంచిగా వచ్చి చిన్నపిల్లలకు మంచి చదువు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, అదేవిధంగా మహిళలు కూడా మంచి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా, వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరిగే విధంగా ఆ భగవంతుని దీవెనలు మనందరిపైన ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసి నన్ను భాగస్వామ్యం చేసినందుకు మళ్ళీ ఒకసారి ఆర్య సమాజ్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాది ఇక్కడ ఒక ప్రామిస్ పెండింగ్ ఉంది, తప్పకుండా అది కూడా ఈ 1 వీక్ 10 డేస్లో ఈ శ్రావణ మాసం లోపు నేను చేపిస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. గురువారం తాండూరు పట్టణంలోని గౌడ సంఘం నాయకులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. అందులో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవంలో భాగంగా తాండూరు పట్టణంలోని వినాయక చౌక్ లోని పోట్లీ మహారాజ్ దేవాలయం ముందు ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్గాలకు కుల వృత్తుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారు అన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, బీసీల కోసం బీసీ బంధు, మైనార్టీల కోసం మైనార్టీ బంధు, ఆసరా పెన్షన్ వంటి పథకాలను అమలు చేస్తున్నారని, గౌడ సంఘం నాయకుల అభివృద్ధి కోసం కూడా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మరియు కోట్పల్లి ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు మంత్రి చొరవ చూపాలని, క్రీడా ప్రాంగణం కోసం స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రిని గౌడ సంఘం నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, నాగేందర్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, శ్రీశైల్ రెడ్డి, సింధుజా గౌడ్, ప్రభాకర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, నరేందర్ గౌడ్, హరిహర గౌడ్, ఆర్సీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ స్కూల్ లేవు, బీసీఎస్ఎస్టీ స్కూల్ లేవు, అక్కడ హోస్టల్ రిజర్వేషన్ లేదు, అసలు ఉన్నదే ఖాళీ ఉంటుండే. ఇలా ఈ గురుకులాలు బడి బలహీన వర్గాలకు అనేక రకాల చేయుత, కులవృత్తుల పురుధరణ, చెరువులు, కుంటలు ఇవాళ మీరు చూడండి. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ తీసుకొచ్చి తాండూరు తీసుకొస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి గ్యారెంటీగా. ఎందుకంటే పొలం మేమే ఉన్నాం ఆ నుంచి గెలుపులో వస్తున్నాం. మొత్తం జేసీతో తోకుండా దంచామంటే కాదని అన్నామంటే మీరు నీళ్ళు రాగల ఆ తర్వాత ఉండిపోయినా ఆ స్థాయికి వేస్తుంది. గ్యారెంటీ ఇస్తాం. ఖచ్చితంగా పంటలు పండిస్తాం. తాండూరు అంటే తాండూరు పంటలే కాదు, ఎవరు లేవు దళితులకు. మన పప్పు మొత్తం మన పప్పే ఫేమస్. తాండూరు పప్పు అనేది ఇంటర్నేషనల్ ఫేమస్. ఇక్కడ బ్రహ్మాండంగా పంటలు పండడానికి నిదర్శనమైన మాట. ఖచ్చితంగా మనం తాండూరు ప్లాంట్ మీద కందిపప్పు పెట్టుకుంటాం, పెసరపప్పు పెట్టుకుంటాం, ఇంకా వ్యవసాయం చేసుకుంటాం, పంటలను పాలిష్ చేసి ఇంకా పాలిష్ బతుకుతాం. ఇంకా దర్జాగా అన్ని ప్రభుత్వాలను ఎదుగుతాం. ఆనాడు ఊర్లలో చిన్న దండ చేసుకుంటే కూడా ఊరు లేకపోతుంది. ఎవరైనా మామూలుగా చేసుకుంటే వాళ్ళు సంపాదన మొత్తం సగం మామూలుగా జరిగిపోతుంది. ఆ లీడర్లు ఈ లీడర్లు వాళ్ళు బట్టి ఇల్లు బట్టి మంచిగా ఫోన్ అయితే పరిస్థితి ఫోన్ అయితే ఓసారి చూసుకోవాలి, కేసు పెట్టుకోవాలి అని వస్తున్నా. మా ఆఫీసర్లంతా మనలేనే, మా అన్నదమ్ములేనే. మామ అన్న తమ్మి వసతి తీసుకొని మనం మాట్లాడుకుంటున్నామే. డ్రెస్ ఉంది అంటే విషయంగా పని చేసుకుంటాం. అంతా మన పోలీసు అన్న ఉన్నారు, ఎంత కష్టపడి పని చేస్తున్నారు. దేశంలోనే నెంబర్ 1 పోలీస్, దేశంలో నెంబర్ 1 ఎక్సైజ్ పోలీస్, మామూలు సివిల్ పోలీస్, రైతుల నెంబర్ 1, పంటల నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1 ఉన్నాం. అన్నిట్లో నెంబర్ 1
ఎవరి మాట ఇది? కళ్ళు నిషేధించడానికి మంట, కళ్ళు వద్దడానికి మంట, 2000 పెన్షన్ వద్దు 250 మంట, రైతులకు కరెంటే వద్దు 300 దాచుకోవడానికి మంట, రైతులకు 5 మంది రైతు బీమా ఎందుకు వద్దడానికి మంట. మనం చూసి తెలంగాణ దేశం అంతా ఎప్పటిది, దేశం పరిస్థితి తెలంగాణ పరిస్థితి వాడి కళ్ళు గుప్పగా చూస్తాడు. హైదరాబాద్ అవుతుంది ఎవరు ఏర్పడి తిరిగి వస్తుంటే మనం మధ్య కొత్త వచ్చారు వాడు ఇక్కడ చదువుస్తానని చూస్తాడు. అమెరికా హైదరాబాద్ అనేది వాడేమో సంతోషపడుతున్నాడు, వీడు 2-3 గంటల కానీ సరిపోతాడేమో ఎక్కెక్కి తెలుస్తుంది. నాకు ప్రేమ ఉన్నట్టు నేను వచ్చినాక ఎట్లా చేస్తా అట్లా చేస్తాను, నేను వచ్చినాక 3 గంటలు కరెంట్ ఇస్తా, నేను వచ్చినాక 200 పెళ్లి ఇస్తా, నేను వచ్చినాక ఇంకా 500 ఇస్తా, వీట కరెంట్ మీటర్ పెడతానని ఎట్లా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాదా? ఇలా ఏం తక్కువ చేసిండు అన్న రోహిత్ గారు అంతకుముందు కూడా పనిచేసిండు, నరేంద్ర గారిలో పనిచేసిండు. ఇలా ముఖ్యమంత్రి గారు రోహిత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, రోహిత్ రెడ్డి గారు పని చేస్తారు, ముఖ్యమంత్రి గారు అందరికీ స్థానం లభిస్తారు. కానీ పార్టీకి మాత్రం ఎవరైతే జెండా పెట్టుకునే వ్యక్తులు దానికి ముఖ్యం, పార్టీ జెండా ముఖ్యం. ఎందుకంటే మనం పార్టీ జెండా సభ ఉంటే అందరూ సభ ఉంటాం, పార్టీ వస్తే అందరూ వస్తాం. కేసీఆర్ మనం కూడా ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచి స్కీమ్ వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఏం కావాలని కార్యక్రమాలు చేయాలి. ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారం రావాలంటే నేను ఏం చేయాలని ఆలోచన చేయాలి. ఉచిత కరెంట్ తీసుకున్న రైతు అదే నాకు కరెంట్ వచ్చింది, కేసీఆర్ సల్ల ఉండాలి, కేసీఆర్ సల్ల ఉండాలంటే నేను ఏం చేయాలని ఆలోచన చేయాలి. చనిపోయిన రైతు 5 లక్షలు వచ్చి నా కుటుంబం ఎక్కడ తీసుకోవాలి, ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. 2 మాపై వైన్ షాప్ నుంచి దేశంలో ఎక్కడ వైన్ షాప్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 400 మంది రావచ్చు కాక, కానీ 400 మందికి 4000 మంది కింద బతుకుతున్నారు, ఎవరైనా బతుకుతున్నారు. అరే మీరు కళ్ళు ఉంటే కళ్ళేంద్రా, నీరా మాదే, కళ్ళు మాదే, నీరు మాదే, రిస్ట్ మాదే, అన్ని మావేరా. ఇలా ఆర్థికంగా భయపడుతున్నారు. సర్వే పక్కన చేయాలంటే ఎవరు ముందు రాలే, గవర్నమెంట్ జీవో ఇచ్చి ఇవ్వ మీరు చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చేస్తుంది. ఒక మంత్రిగా అక్కడ ఉద్యోగం చేస్తున్నావా? లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి గారు అంటే ఇమ్మీడియట్ జీవో ఇచ్చి ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర పెట్టి మాట్లాడినా సార్ ఈసారి అందరూ గౌరవనీయులు ఉద్యమకారులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, పల్లె రవిగౌడ్ అన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారికి, వేదిక పైన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున, పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, చక్రవర్తి గౌడ్ గారికి, మన నాగేంద్ర గౌడ్ గారికి, ప్రశాంత్ గౌడ్ గారికి, వైస్ చైర్పర్సన్ దీపా నరసింహ గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, సింధుజ గారికి, లతా గౌడ్ గారికి, విజయ్ కుమార్ గారికి, సంజయ్ గౌడ్ గారికి, సిద్ధు గౌడ్ గారికి, విశ్వనాథ్ గౌడ్ గారికి, రాజన్ గౌడ్ గారికి, నరేంద్ర గౌడ్ గారికి, సంతోష్ గౌడ్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన గౌడ సంఘం సోదరులకు, కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, వివిధ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ముందుగా మన అన్న శ్రీనివాస్ గౌడ్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి అంత దూరం నుంచి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన సొంత నియోజకవర్గంలో కూడా మరి విగ్రహ ఆవిష్కరణ ఉన్నప్పటికీ మరి మన కోసం మన పిలుపు మేరకు మన తాండూరుకి చేసినందుకు తాండూరు గౌడ సంఘం ప్రజలందరి తరఫున, తాండూరు ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు మనకి ఎంతో శుభారం, ఈ రోజు మనము సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ తాండూరు నడి పొద్దున చేసుకోవడం మనందరికీ సంతోషం అని చెప్పి ఈ రోజు మనం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఎన్నో సంవత్సరాలుగా మీరందరూ కూడా ఇక్కడ విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి మనం ప్రయత్నం చేసినాం. మరి ఈ రోజు దాన్ని సాధించామని చెప్పి కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి సర్దార్ పాపన్న గారి గురించి మరి అందరికీ తెలిసిందే. మరి ఆయన ఒక బహుజన కులాలను చేసిన ఒక మహారాజు. ఆయన ఆ రోజుల్లోనే మరి ఎన్నో యుద్ధాలు, ఎంతో బహుజన కులాలకు ఎన్నో గుర్తు పెట్టుకోవాలి. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్ లో మరి దాదాపు 7 మందికి టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి దాంట్లో దాదాపు 4 చేసే విధంగా ప్రయత్నం చేసిన ఘనత మన రోహిత్ రెడ్డి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పాలి తప్పదు. మరి ఈరోజు మండల పార్టీ అధ్యక్షులుగా గౌడ్లు, మరి ఎంపీపీగా గౌడ్లు, వైస్ ఎంపీపీలుగా, కౌన్సిలర్గా, మరి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా అనేక రకాలుగా మనము ఈరోజు రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజకీయ అభివృద్ధి చెందుతున్న సంగతిగా
సీనన్న గారి నాయకత్వంలో, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మెంబర్లని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ తాండూరులో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా రోహిత్ రెడ్డి గారు పూర్తి చేస్తారని చెప్పేసి మాకు ఆశ ఉంది. ఈ శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులు తాండూరు గౌడ బిడ్డలపై ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి యావత్ తెలంగాణ గౌడులందరితో కోరుకుంటాం. ఒకటే, మాకు బీసీ బంధువుల అవకాశం కలిగించలేరు మా గౌడ సోదరులకు. కాబట్టి అదొకటి ఆ ఒక ఇష్యూని సీఎం గారు తీసుకుపోయి మరి మా గీత కార్మికుల సోదరుల కోసం మరి మేమైతే ఏదైతే ఈదులు తీసుకున్నామో మనం మా బతుకు కోసం ఏదైతే మా వృత్తి ఉన్నదో దాన్ని బీసీ బంధువులు యాడ్ చేయకపోవడం చాలా బాధాకరం. మన సినిమా జై తెలంగాణ, జై కేసీఆర్. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ దగ్గర ఏఎన్ఎంల సమ్మె గురువారానికి 3వ రోజుకు చేరుకుంది. సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కరోనా సమయంలో తమ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పాటుపడ్డారని, ఇలాంటి వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారిని పర్మనెంట్ చేయాలని, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఏఎన్ఎంలను తప్పకుండా ఆదుకుంటామని, వారిని పర్మనెంట్ చేస్తామని ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాతుల వెంకట్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వాళ్ళని మరి రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయకపోతే బిడ్డ కేసీఆర్ రాబోయే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా నీ అంత చూస్తాం. మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పకుండా వీళ్ళకి రెగ్యులేషన్ చేయిస్తాము రేవంత్ రెడ్డితో నాకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బిడ్డ నువ్వు ఖచ్చితంగా చెప్తున్నా కేసీఆర్, ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నాం. మన పంచాయతీ కార్మికులు కానీ, ఆర్టీసీ కానీ అనేక మంది మరి నిరుద్యోగుల ఉద్యోగం లేక మీరు రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకు నువ్వు కేవలం నీ నియంత పాలనతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం పాలిస్తున్నావు. ఆ పాలన పోయే రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని వద్దాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిరుద్యోగులకు మరి ఎవరైతున్నారో కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పి రెగ్యులర్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నోటిఫికేషన్ రద్దు, నోటిఫికేషన్ రద్దు, నోటిఫికేషన్ రద్దు, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అని చెప్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, నశించాలి, చేయాలి చేయాలి రెగ్యులేషన్ చేయాలి, చేయాలి చేయాలి రెగ్యులేషన్ చేయాలి, చేయాలి చేయాలి రెగ్యులేషన్ చేయాలి, చేయాలి చేయాలి
రెగ్యులర్ చేయడానికి వెనకాడుతున్నారు. ఇట్లా ఎందుకు వివక్షలు చూపిస్తున్నారు? మాకు ఇన్ని రోజుల నుంచి మేము గాంధీపురంలోనే పోతున్నాం, కానీ మమ్మల్ని మీ దాంట్లోకి వచ్చినాక కూడా సార్ మమ్మల్ని ఇది కావాలి, మేము ఇది చేస్తున్నామని ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం సార్. మేమంతా ఒక 6-7 డిపార్ట్మెంట్ల నుంచి ఒక 10 పేర్లు పెట్టిండు మాకు. ఈ ఎలక్షన్ల పార్టీల లేక మమ్మల్ని ఒక 10 రకాలుగా విభజించిండు. ఈసీలని, కాంటాక్ట్ ఏఎన్ఎంస్ అని, అర్బన్ హెల్త్ సెంటర్స్ అని, ఆర్సీహెచ్ అని, ఇట్లా ప్రతి ఒక్కటి తీసుకున్నప్పుడు మాకు పని కూడా ఈ చిన్నపిల్లలకి వీళ్ళే చేయాలి, పెద్దవాళ్ళకి ఈ చేయాలి, ప్రెగ్నెంట్ వాళ్ళకి ఈ చేయాలని మాకు కూడా సమానంగా పని వంచు. అప్పుడు నీకు అర్థమవుతుంది మా బాధ అనేది. 32 రిజిస్టర్లు పెట్టిండు మాకు. తెల్లవారులు పొద్దాక పని చేస్తూనే ఉండాలి, ఆన్లైన్ వర్క్ చేయాలి. ఎన్సీడ్ అని ఒకటి తెచ్చినాం సార్, మొన్న కొత్తగా తెచ్చిండు. దాంట్లో 24 గంటలు వర్క్ చేసినా కూడా మాకు సరిపోతలేదు టైం. మేము ఇంట్లో మా పిల్లలకి ఇస్తలేము. ఈ మాట చెప్పాలన్నా చెప్పొద్దో తెలియదు సార్. రీసెంట్గా చెప్తున్నా, 2 ఇయర్స్ బ్యాక్ నాకే హెల్త్ కార్డు లేదు. మా దగ్గర చేసిన సిస్టర్స్లకు హెల్త్ కార్డ్స్ లేవు. నాకు యాక్సిడెంట్ అయింది సార్, 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. ₹1 నాకు ఏ గవర్నమెంట్ నాకు ఆదుకోలేదు 10 సంవత్సరాల నుంచి. ఇంకా ఈ ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో మమ్మల్ని, ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుంది? మేము దానికోసమని మా ప్రత్యేక డిమాండ్ రెగ్యులరైజేషన్ చేయాలి, మేము ఎగ్జామ్ రద్దు చేయాలనేదే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాం సార్. మేము 22 సంవత్సరాల నుంచి చేస్తున్నామని ప్రభుత్వానికి తెలిసి, ముఖ్యమంత్రి తెలుసు. 22 సంవత్సరాల నుంచి ఈ వైద్య రంగంలో ఇంత సేవ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదు? అదేవిధంగా వీఆర్ఏలను కానీ, కండక్టర్లను కానీ, ఈవెన్ పోలీసులను కానీ ఎవరైనా సరే ఒక 45 రోజులకు ఎక్కువ కాంట్రాక్ట్ పద్ధతులు చేయకుండా వాళ్ళని రెగ్యులరైజేషన్ చేస్తున్నాం. 22 సంవత్సరాల నుంచి మేము మా జీవితాలు మొత్తం దారవోసినా మీకు రెగ్యులరైజ్ చేయడానికి ఇదైతుంది. రోజు మేము పొద్దున లేచి సిస్టర్స్ తరఫు నుంచి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం సార్. మరి గత 22 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందించుకుంటూనే వెళ్తున్నాము. మా సేవలైతే ఎవరి ప్రభుత్వం అయితే గుర్తించడం లేదు. చేయడమా మీకు అన్ని హామీలు ఇస్తాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు కాంట్రాక్ట్ పద్ధతిగానే ఉండదని చెప్పింది సార్. కానీ అది ఇంకా కాంట్రాక్ట్ మేము దాంట్లో కొనసాగిస్తున్నారు. మరి కరోనా టైంలో అయితే ఫ్రంట్ వాళ్ళు చేస్తుంది కాబట్టి కుటుంబీకులే భయపడిన రోజులను మా కుటుంబాల నుండి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కరోనా ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యంగా ఉండండి, మేమున్నాము, మీకు మందులు అవన్నీ ఇచ్చి సేవ చేసి మీకు మంచిగా అవుతుంది, అధైర్యపడద్దని చెప్పిన రోజులైతే ఉన్నాయి సార్ మా దగ్గర. మీరు ఇంకా పబ్లిక్లో వెళ్ళి కూడా ఏమంటారు ఇది చేసుకోవచ్చు. అంత కష్టపడి మేము ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నాము. ఇప్పటికైనా కూడా ఇంకా రెగ్యులర్ చేస్తూనే సార్ ప్రభుత్వము. మరి మా పైన దయ ఉంచి మా సిస్టర్ల పైన కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ అందరినీ ఉన్న పరంగా రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తాండూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఉద్యమ నాయకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, డబుల్ బెడ్రూమ్స్, ఆసరా పింఛన్లు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ డిమాండ్ చేశారు. తాండూరు నియోజకవర్గం భూ కబ్జా రాజకీయాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, అంతారం లలిత, బాలప్ప, తాండూరు మండల బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు, మండల నాయకులు చిరంజీవి, అంతారం కిరణ్, సంజీవ్, నరేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సిగ్గు పేద మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకోవడం, సిగ్గు పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలతో ఆడుకోవడం, అర్హులైనటువంటి పేదలకు వెంటనే గిరిజన బంధుని వెంటనే బీసీ బంధుని వెంటనే గిరిజన బంధుని వెంటనే ఆ స్కీమ్లు అర్హులైన అందరికీ చెందాలని ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. వారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మేమందరం ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. ఏదైతే నిన్నగాక మొన్న పెట్టిండో గృహలక్ష్మి స్కీమ్ అని, ఆ గృహలక్ష్మి స్కీము 2018 లోపల టీఆర్ఎస్ మేనిఫెస్టో లోపలనే 5 నుంచి 6 లక్షలని స్వయంగా అధికార పార్టీ మేనిఫెస్టోలో ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే 2018లో పెట్టినరో
దాని ప్రకారమే గృహలక్ష్మికి 6 లక్షల చొప్పున మీరు చెల్లించాలని సభాముఖంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, డబల్ బెడ్రూమ్లు అడిగినావు. మా ఎవ్వరు కూడా మా నిరుపేద సోదరులు నీకు డబల్ బెడ్రూమ్ అడగలే. కానీ నువ్వే అల్లుడొస్తే అత్తేడం అనుకుంటుంది, మేకలేడ కమ్మాలన్నావు. అన్న మాట మీద నిలబెట్టుకో. అర్హులైన నిరుపేదలకు అందరికీ తొందరగా డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. దళిత బంధు అన్నావు. దళిత బంధు కాదు సోదరులారా, అది ఈటల రాజేందర్ అన్న బంధు. కేవలం హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి తీసుకొచ్చిన దళిత బంధు స్కీము స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన స్కీమ్ ఇది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రతి నియోజకవర్గంలో ప్రతి దళితుడికి నువ్వు తప్పకుండా ఈ దళిత బంధు చెల్లించకపోతే దళిత సోదరులు కానీ మహిళలు కానీ బీసీ బంధు అన్నావు. బీసీ బంధు ఎంతమందికి ఇస్తున్నావు? దళిత బంధు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తుండు. ఈ బీసీ బంధు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తుండు. డబల్ బెడ్రూమ్ కూడా రేపు ఇచ్చిన ఎమ్మెల్యే చేలేయాళ్ళకే ఇస్తాడు తప్ప అర్హులైన నిరుపేదలకు ఇయ్యడు. భయపడకండి, కేంద్ర ప్రభుత్వం మీకుంది. రాబోయే రోజుల్లో మీరందరూ ఏకమై భారతీయ జనతా పార్టీకి డబల్ ఇంజన్ సర్కార్కు ఒక అవకాశం ఇవ్వండి. తప్పకుండా నిరుపేదలకు అందరికీ డబల్ బెడ్రూమ్లు ఇస్తాం. అర్హులైన నిరుపేదలకు అందరికీ తప్పకుండా దళిత బంధు కూడా ప్రతి దళిత సోదరుకి అందేలాగా మా రాబోయే ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి మండల కేంద్రంలో మరి ఈరోజు నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తుందో దానిపైన అర్హులందరికీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. గృహలక్ష్మి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ప్రభుత్వంను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం కరెక్ట్గా ఇస్తుందో లేదో అని చెప్పి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చాము. 2014 ఎలక్షన్లో కేసీఆర్ గారు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిండో మళ్ళీ వాటన్నిటిలో కూడా ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, అవి ఏవి దళితుని సీఎంని చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిండు. చాలా పథకాలు చెప్తూనే పోయిండు, కానీ ఏ పథకాలు కూడా పేద ప్రజలకు ఇప్పటి వరకు రాలేవు. మరి ఇది బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ ఈరోజు పేద ప్రజలను రక్తాన్ని తాగుతున్నాడు. బీదల తెలంగాణగా మారుతుంది. బంగారు తెలంగాణ పోయి బీదల తెలంగాణగా వచ్చింది. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే బీసీ లోన్ ఇస్తున్నారో మరి ఈరోజు కేవలం బీఆర్ఎస్ నాయకులకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళకే ఈ పథకాలు వెళ్తున్నాయి. నేను ఇప్పుడు తాండ్రు ఎమ్మెల్యే గారి గౌరవనీయులైన రోహిత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు తాండ్రు నియోజకవర్గంలో ఎంతమంది దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండ్రు, బీసీ బంధు ఎంతమంది అర్హులకు ఇచ్చిండ్రు, మీరు శ్వేతపత్రం ద్వారా మా భారతీయ జనతా పార్టీకి విడుదల చేయాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం మీ యొక్క నాయకుల కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ప్రభుత్వ పథకాలు ముడుతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకాలు టీఆర్ఎస్ నాయకులకే చెందుతుంది. నిరుపేద ప్రజలకు ఎవరికి కూడా ఈ పథకాలు రావడం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు, తాండూరు ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం తరిమికొట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ 2024 అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గురువారం హైదరాబాద్లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో తాండూరు ఇన్ఛార్జ్, ఏఐసీసీ మెంబర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ్ రెడ్డి, పెద్దెముల్ జెడ్పీటీసీ దారాసింగ్, ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, నరసింహులు, నర్సిరెడ్డి తదితరులు రేవంత్ రెడ్డిని కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. పాత తాండో సర్వే నంబర్ 3లో కొందరు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. అందుకు ఎస్సీ యూత్ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో కోర్టును ఆశ్రయించగా కోర్టు అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. దీంతో నవీన్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ షఫీవుల్లాను కోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో బుధవారం ఒక అక్రమ నిర్మాణాన్ని తొలగించినట్లు నవీన్ తెలిపారు. ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలను గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నవీన్ ఏదైతే కట్టడం అక్కడ కట్టారు కదా చిన్నగా, అయితే అది మొత్తం కూల్చకుండా పాక్షికంగానే దాన్ని తీసారు మున్సిపాలిటీ వాళ్ళు. అయితే ఏ విధంగా ఇదైందో చెప్పాలి. పాక్షికంగా అంటే ముందుగా సిటీ కేబుల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తెలుపుతున్నాం. నా పేరు నవీన్, ఎస్ యూత్ ప్రెసిడెంట్. మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే అక్కడ ఉన్న ఏదైతే తాండూరులో
వివిధ రకాల మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి మన తాండూరులో ల్యాండ్ పర్పస్లో. అయితే మా ఎస్సీల విషయానికి వస్తే షికమ్ ల్యాండ్, అది షికమ్ ల్యాండ్లో రూల్ ఉంటుంది ఒకటి. అయితే ఈ ఎస్సీ కమ్యూనిటీకే చెందిన వ్యక్తి, ఆ శ్మశాన వాటికి చెందిన వ్యక్తే కనుక అది షికమ్ భూమి, సర్వే నంబర్ 3, 18 ఎకరాల 39 గుంటల భూమి గురించి చెప్తున్నాడు ఆన్ రికార్డ్ ప్రకారం. సరే, ఇంకా దానిపైన మేము ప్రయత్నాలు చేసినాము, న్యాయంగా అడిగితే దాని తర్వాత ఏమైంది, మన ఇక్కడ వీలు కాదనిపించింది. గత ప్రభుత్వాలను మేము రిక్వెస్ట్ చేసుకుంటే మా పెద్దలు వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు, కాలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు మాకు సానుకూలంగా స్పందించి, నవీన్ మీరు వెళ్ళండి, హైకోర్టు ఆర్డర్స్ న్యాయస్థానం ఆదేశించిన దానికి ఎవ్వరూ అతిథులు గారు కాబట్టి మీరు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి, న్యాయస్థానం దగ్గర పోయారు కాబట్టి హైకోర్టు ఆర్డర్స్ అని నా ముందల్ని ఫోన్ చేసి కమిషనర్ గారికి చెప్తే, కమిషనర్ గారు కూడా సిన్సియర్గా హానెస్ట్గా ఉన్నారు. వారు కూడా పాపం వాళ్ళు కూడా ఏం చేశారు, టౌన్ ప్లానింగ్ టీంకి రాసి పంపించి డిస్మెంటల్ చేశారు. ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారాలతోని. అయితే మన నవీన్ చెప్తున్న దాన్ని బట్టి ఇది కోర్టు ద్వారా ఇటువంటి డిసిషన్ వచ్చింది. వచ్చినందువల్లనే ఎమ్మెల్యే కూడా స్పందించి మరి మున్సిపల్ కమిషనర్ చెప్పడం వలన ఆ కోర్టు ఆదేశాల ప్రకారమే అక్కడ పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. మరి ఫార్దర్గా ఎటువంటి డెవలప్మెంట్ అక్కడ చేయకూడదని కూడా. పాక్షికంగా ఎందుకు జరుగుతుంది అంటే, పాక్షికంగా మున్సిపల్ అథారిటీస్ ఏం చేస్తారు అంటే పాక్షికంగా లైట్ తీసేసి ఇది చేస్తారు. తర్వాత మా కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్మెంట్, మాకు కూడా కమ్యూనిటీ ఉంది, మేము కూడా అందరినీ గ్యాదర్ చేసి మేము కూడా పిలుచుకొని పోయి చేసినామంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. అయితే ఇంకొకటి, అందరినీ పార్టీలను చేసారు, ఎవ్రీ అఫీషియల్ని పార్టీ చేశారు, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరిని పార్టీ చేయలేదు. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది ఏం చేస్తారు, పోలీస్ని అడిగి మాకు సిఐ సార్ చెప్పిండు, మాకు ఎస్ఐ సార్ చెప్పిండు, మాకు ఆ సార్ చెప్పిండు, ఈ సార్ చెప్పిండు అని చెప్పి వచ్చి ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తారు. కానీ అది ఇల్లీగల్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్స్కి దీనికి సంబంధం లేదు. సివిల్ మ్యాటర్స్ కోర్టు ద్వారా ఎటువంటి ఆదేశాలు వచ్చినాయి? కోర్టు ద్వారా ఏమొచ్చినాయంటే, అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్స్ ప్రాసెస్డ్, no constructions are allowed in this particular survey number 3 లోపల ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగొద్దని ఆర్డర్స్ వచ్చినాయి. అయితే మీ కమ్యూనిటీ వాళ్ళే కోర్టుకు వెళ్ళి చేసిన పనులన్నీ ఎవరు డోర్ టు డోర్, ప్రతి మా కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ వాళ్ళ వంతు ఆర్థిక సాయం చేసి మాకు కోర్టుకు పంపించారు. కోర్టుకు పంపించారు, సరే. కానీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మీ ప్రెసిడెంట్ అయిన నువ్వా, లేకపోతే మీ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, మా వెల్ విషర్స్, మా కులానికి సంబంధించిన సోదరులు ప్రతి ఒక్కరు సహకారం చేస్తేనే నేను వరకు వస్తాను. ఆ విధమైన ఆదేశాలు కోర్టు నుంచి ప్రతి ఒక్కరు మాకు సహకారం చేశారు, మా జాతి సోదరులందరూ మాకు సహకారం చేశారు కదా. సరే, ఇటువంటి కోర్టు ఆదేశాలు వచ్చినాయి కదా, మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము న్యాయస్థానాన్ని నమ్ముకున్నాము, న్యాయస్థానం త్రూలోనే పోతున్నాము. మేము ఎటువంటి తగాదాలు కానీ రౌడీజం, గుండాయిజం అటువంటి ఏవి లేకుండా, మాకు బెదిరింపులు వచ్చినాయి, భయపెట్టారు, అన్నీ మాకు ఎదుర్కొన్నాం. బెదిరింపులు కూడా వచ్చినాయా? దళితులమైన మమ్మల్ని ఏ రకంగా ఆడుకోవాలో ఆ రకంగా. ఎమ్మెల్యే ఈ విధంగా స్పందించి ఎమ్మెల్యే గారిని మరి ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఆయన లేదు, పాపం ఆయన మంచి సానుకూలంగా స్పందించాడు. నేను అట్లాంటిది కాదు, నేను మీకు మీరు చెప్తారు కోర్ట్ ఆర్డర్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను, ఐ రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్స్. అయితే మన నవీన్ చెప్తున్న దాన్ని బట్టి ఎమ్మెల్యే చాలా మంచిగానే స్పందించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినట్టు చెప్తున్నారు. అయితే కోర్టు ఆదేశాలను నేను కూడా గౌరవిస్తానని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది వీళ్ళతోని. అయితే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. రైట్. ఒక విషయం ఏమన్నాయంటే, రెవెన్యూ పరంగా ఏమున్నాయి మీ దగ్గర ఎవిడెన్స్? చాలా మంచి ప్రశ్న రిజ్వాన్ భాయ్. అయితే రెవెన్యూ పరంగా మేము ప్రతి ఆధారం తీసినాము 1956 నుంచి ఆఫ్టర్ ఫ్రీడమ్
మన ఆజాదీ తర్వాత 9 సంవత్సరాల తర్వాత నుంచి తీసినాము. తీస్తే దాంట్లో ఖాస్రా చౌపాస్ అవన్నిట్లో ఖాస్రా చౌపాస్ చేసాల అంటే 54, 65 అవన్నీ చాలా వెరీ వెరీ బ్యాక్ హిస్టరీ. అక్కడ నుంచి మొత్తం పేపర్ సుషికం అని ఉంది. సుషికం షికం అంటే షికం ల్యాండ్ అని ఉంది. అంటే దాన్ని షికం ల్యాండ్ని పట్టా అని ఉండదు. దానికి సంబంధించిన ఇంకో జియో కాపీ కూడా నా దగ్గర ఉందా? జియో కాపీ ఏంది? షికం ల్యాండ్ కానీ గైరాన్ కానీ గౌటాన్ కానీ అసైన్డ్ కానీ ఒక 6-7 ల్యాండ్స్ గవర్నమెంట్లోనే ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే అటువంటి జియో కాపీ నా దగ్గర ఉందా? అంటే పూర్తి ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. గవర్నమెంట్ ల్యాండే అవుతుంది, అది గవర్నమెంటే ఫుల్ ల్యాండ్ ఫైనల్గా గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. అటువంటి ల్యాండ్ని మా పట్టా ల్యాండ్ పట్టా ఫోర్జరీ ట్యాంపరింగ్ ఏదో చేసి అయితే కొంతమంది మాకు రిజిస్ట్రేషన్ అయినాయి, వాళ్ళ పూర్వీకులే మాకు రిజిస్ట్రేషన్లు చేశారు అంటారు కదా. రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే రిజిస్ట్రేషన్ 76 విషయం చెప్తారు వాళ్ళు. 76 or 96 అడ్వకేట్ అదే చెప్పిండు. మా అడ్వకేట్ ఏం చెప్పిండు, మాకు ఇట్లా రిజిస్ట్రేషన్ అయినాయి సార్ అంటే రిజిస్ట్రార్ని జైలుకు పంపిద్దామని చెప్పింది. అట్లానా? అంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు? గౌటన్ అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు? చేయకూడదు, అది చేసిరు కాబట్టి ఫాల్ట్. అది ఆయనని కంప్లీట్గా పంపించచ్చు. కానీ అది 76లో అయింది. ఆ మనుషులు ఇప్పటి వరకు ఉండాలి కదా. కనీసం 76 అన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం. క్రైమ్ ఇస్ క్రైమ్. రైట్. అంటే న్యాయం పూర్తిగా మీ వైపు వస్తుందని మీరు నమ్ముతున్నారు? మేము నమ్మడం కాదు, అంటే ఎవిడెన్స్ ప్రకారం అయితే ఈ విధంగానే. మరి వాళ్ళది ఏ విధంగా ఉంటుందో కదా. వాళ్ళది ఎవరు అవతల నేను చెప్తలేను, కానీ అమాయకులు ఎవరైనా ఉంటే ఈ సిటీ కేబుల్ ద్వారా నేనేం చెప్తున్నా అంటే అక్కడ సర్వే నెంబర్ 3లో ప్లాట్ కొనడం కానీ ఏదైనా ఆశలు కానీ పెట్టుకోవద్దని అమాయక ప్రజలకు నేను సిటీ కేబుల్ ద్వారా ఏం కోరుకుంటున్నా అంటే అక్కడ ప్లాట్ ఉన్నది, కొనుక్కుందాం, ఇల్లు కట్టుకుందామని అనుకోవద్దని నేను మోసపోవద్దని నేను విన్నవించుకుంటున్నాను మీ మీడియా ద్వారా. ఎందుకంటే ఎన్నో ఆశలతోని డబ్బులు సంపాదించుకొని పాపం ఎవరికి కూడా నష్టం జరగాలని మనకి ఎవరికి ఆశ ఉండదు. కాకపోతే జరిగితే మాత్రం ఎవరైనా నష్టపోతారు. కాబట్టి కోరి గుంతల పడవద్దు. అయితే నవీన్ ఒక ఏమున్నదంటే గృహలక్ష్మి క్రింద 1192 దరఖాస్తులు వచ్చినాయి. అందులో కొంతమంది ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ సర్వే నంబర్లోనే కొని ఇప్పుడు అక్కడనే దరఖాస్తుల పరిశీలన జరిగింది, మేము చూసి వచ్చినాము. అయితే అక్కడ ఫోటోలు కూడా దిగడం జరిగింది. మరి అటువంటి వాళ్ళకి ఎటువంటి సందేశం ఇస్తారు? అయితే రిజ్వాన్ భాయ్ ఎట్లుంటుంది అంటే అది సర్వే నెంబర్ 3 అనేది కన్స్ట్రక్షన్కి సూటబుల్ కాదనేది నేచర్ జస్టిస్. అంటే కోర్టు మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే చట్టం ఆడ కట్టొద్దు, ఆ ల్యాండ్ కానీ ఆ భూమి కానీ ఆ స్వభావం ఇల్లు కట్టుకునేది కాదు. ఇప్పుడు అక్కడ గృహలక్ష్మి కోసం ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి సందేశం? కమిషనర్ సార్ అప్రూవ్ చేస్తే మరి ఆయన ఇష్టము. ఎందుకంటే ఆ కమిషనరే కదా నిన్న అక్కడ కూల్చొచ్చిండు. మరి ఆయన ఎట్లా అప్రూవల్ చేస్తాడు అనుకుంటా. దాని గురించి అక్కడ ఇంకా ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకు సందేశం. నేను ఇంతకు ముందు ఏం చెప్పినా, అమాయకులు మోసపోవద్దు. ఆ ల్యాండ్ అంటిల్ అండ్ అన్లెస్ R&B వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకొని దాన్ని ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో HFL కొన్ని ఉన్నాయి వాళ్ళవి, అది కంప్లీట్ చేయనంత వరకు ఆ ల్యాండ్ రిమైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ ల్యాండ్. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని కన్వర్ట్ చేయకుండా నువ్వు ఇల్లు కడతా, బిల్డింగ్ కడతా, పెద్ద 7 స్టార్ బిల్డింగ్ కడతా అంటే కూడా నడవది రిజ్వాన్ భాయ్. అది ఎందుకంటే నేను చెప్పుడు కాదు, కుదరత్ నేచర్. అయితే మన నవీన్ చెప్తున్న దాన్ని బట్టి ఆ సర్వే నంబర్ 3 ఏదైతే ఉందో అందులో ఎవరైనా కానీ ప్లాట్లు అమ్ముతున్నట్లయితే
ఒకవేళ అటువంటిది ఎవరైనా మీ ముందరకు వచ్చినప్పుడు కొనుక్కొని మోసపోవద్దని మన నవీన్ చెప్తున్నాడు. అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు కోర్టు పరిశీలనలో ఉంది. అయితే నిన్ననే మున్సిపల్ కమిషనర్ వచ్చి ఒక ఏదైతే కట్టి ఉందో దాన్ని కూల్చడం జరిగింది. అయితే ఫార్దర్ ఎటువంటి డెవలప్మెంట్స్ అక్కడ ఉండబోవని అనుకుంటున్నాం మేము. కనుక ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మరి ముందుగా దాని గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. అది కూడా ఎవరైనా మోసం చేయడానికి వస్తే మోసపోకుండా ఉండాలని మన నవీన్ చెప్తున్నారు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ సిటీ కేబుల్ ద్వారా ఎమ్మెల్యే గారికి మేము మా తరఫున, మా జాతి తరఫున చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా సంతోషమైన చేసిన పనికి. కమిషనర్ గారికి మా ముందల్నే ఆర్డర్ చేసిండు, మీరు కోర్టు ఆర్డర్స్ న్యాయస్థానానికి సంబంధించిన ఏదైతే సంబంధించిందో న్యాయస్థానాన్ని ఫాలో కమ్మని. అయితే ఇప్పుడున్న కమిషనర్ ఆ కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్నాడు కదా, కానీ ఇంతకుముందు కమిషనర్ ఉండి అది సర్వే నెంబర్ 3 కాదని చెప్పిండు. 3 కాదు, 5 కాదు, 4 కాదు అని అన్నాడు కదా. నేను కూడా ఉన్నా కదా, ముందర ఉన్నావు కదా. మరి ఇప్పుడు ఏ విధంగా వచ్చింది అది? నాలెడ్జ్ అనేది రిజ్వాన్ భాయ్ ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క కమిషనర్ తీరు ఒక్కొక్కలా ఉంటుంది. నువ్వు అలా అంటూ నేను ఆయన చెప్పకపోవడం ఆయన విజ్ఞతకు ఈయన ప్రాంప్ట్ గా కోర్టు ఆదేశాలని పాటించండి అంతే కదా. కోర్టు ఆర్డర్స్ ని ఫాలో చేసి ప్రోటోకాల్. అయితే అది ఏ భూమి అని అయితే అది మీకు సంబంధించిన ల్యాండే అని మీరు నమ్ముతున్నారా మరి? ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఖచ్చితంగా సర్వే నంబర్ 3, 4, 5 ఏమున్నదో మా వాళ్ళకి సంబంధించిన భూమి అది. ఖచ్చితంగా మా వాళ్ళకి సంబంధించిన భూమి, శిఖం భూమి అది, ఓన్లీ ఫర్ కల్టివేషన్. అయితే పూర్తిగా అక్కడ రెహమానియా స్కూల్ ఆల్రెడీ అక్కడ స్కూల్ నడుస్తుంది. అది కూడా స్పెషల్లీ చెప్తున్నా, రెహమానియా స్కూల్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అయితే నేను చెప్పేది వినాలి. ఇప్పుడు మన ఒక్క నిమిషం రిజ్వాన్ భాయ్, కేటీఆర్ సార్ కొన్నిసార్లు చెప్తుంటాడు అక్కడ ఏడా మన హైదరాబాద్ లో చెరువు వచ్చి మునిగిపోతే మీరు మాట్లాడుతుంటారు అన్న ఇష్యూ చెప్తుంటారు. అది చెరువు ల్యాండ్, అది నీళ్ళు వచ్చి బిల్డింగ్ కూలిపోయి స్కూల్ కట్టిరాడ మీరు. స్కూల్ కొలాబరేట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అప్పుడు మళ్ళీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? లేదు, జరగాలని మనం అనుకోము. ఇన్ కేస్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కరెక్ట్. అయితే దాని గురించి అటువంటి వాటి గురించే ఒక క్వశ్చన్. అదేమంటే ఇప్పుడు రెహమానియా స్కూల్ ఉంది, ఆల్రెడీ స్కూల్ నడుస్తుంది, అది ఇల్లీగల్. ఆ తర్వాత ఒక ఇల్లు అంటే పూర్తిగా కట్టి అందులో ఆల్రెడీ సంసారం ఒక గృహం నడుస్తుంది అందులో. అయితే అటువంటి వాటిని కూల్చే అధికారం మున్సిపాలిటీకి కానీ లేదు. అయితే అంటే వాళ్లకు కోర్టు ఏ విధంగా ఒక్కసారి న్యాయస్థానం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏదైనా కూల్చేసేవచ్చు. అంటే 1000 మందికి లాభం జరుగుతుంది. గట్టిగా అప్పటి వరకు పోరాటం చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నాను. బరాబర్ చేస్తాం, అప్పటి వరకు బరాబర్ చేస్తాం. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సిటీ కేబుల్ మీడియా ద్వారా సిటీ కేబుల్ సాక్షిగా చెప్తున్నా, ఖచ్చితంగా మేము నిలబడతాం ఆ మాట మీద. మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం దీన్ని. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. సరే, మీరు మా స్టూడియోకి వచ్చిండ్రు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా సమ్ మోర్ క్వశ్చన్. తాండూరులోని పాత మున్సిపల్ భవనం ఖాళీగా ఉన్నందున అక్కడ మైన్స్ ఏడీ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, లేబర్ కార్యాలయం లాంటి ప్రైవేట్ భవనాలలో కిరాయిలతో నడుస్తున్న కార్యాలయాలను పాత మున్సిపల్ భవనంలోకి మారిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా ప్రైవేట్ భవనాల్లో కార్యాలయాలను నిర్వహించి ప్రజాధనం వృధా చేస్తున్నందున వృధాగా ఉన్న పాత మున్సిపల్ భవనాన్ని వాడుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. లేబర్ ఆఫీస్ మరి కిరాయి కడుతున్న, రెంట్ కట్టి ఉంటున్న బిల్డింగ్లలో ఉంటున్న లేబర్ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, అదేవిధంగా మైన్స్ ఆఫీస్ని ఇక్కడ తరలించడం వలన ఆ కిరాయి కూడా మిగులుతుంది, మళ్ళీ జనానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఏముందంటే అన్ని వాహనాలు అటు ఇటు నిలబడిపోవడం వలన, అక్కడ ఒక స్కూల్ ఉండటం వలన, మరి అక్కడ రైల్వే గేట్ పడడం వలన ఎంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఎంతోమందికి ఇబ్బంది ఉంది. అటువంటి ఇబ్బందులను కూడా అధిగమించినట్లు అవుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న మీ సేవా కేంద్రాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది.
ఇలా అన్ని సౌకర్యాలు ఉన్న వీటిని ఒకవేళ ఎవరికైనా లీజుకి ఇచ్చిన కొన్ని సంవత్సరాల వరకు లీజ్ ఇచ్చిన మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది కదా, మరి ఎన్నో ఇబ్బందులను అధిగమించవచ్చు, డెవలపింగ్ కూడా కావచ్చు. అదేవిధంగా ఆశావాహులుగా ఉన్న ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ లాంటి వాళ్లకు లీజ్కి ఇవ్వడం వలన ఆదాయం సమకూరవచ్చు. మరి ఇర్ఫాన్కి చేత కాదని మీరు అనుకుంటున్నారా? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.